తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరణ జరుగుతుందని, తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంపై మార్పుపై చర్చలు కొనసాగించనుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ అందిస్తారు. వేణు, ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ చిహ్నం ఉందో దీన్ని మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఇక మరోవైపు తెలంగాణ గీతానికి సంబంధించి కూడా ఒక అధికారిక గీతం బాగుంటుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావించారు. అందులో భాగంగా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో ఇక ఏదైతే అందశ్రీ రాసినటువంటి పాట ఉందో ఆ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేత స్వరాలు సమకూర్చుతూ గీతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగా జూన్ 2వ తారీఖు రోజున ఈ తెలంగాణ గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఇందులో 2.5 నిమిషాల పాటు ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిలో ఆలపించే విధంగా 2.5 నిమిషాల పాటు చిన్న నిడివి కలిగింది. ఇక పూర్తి స్థాయి నిడివి దాదాపు 13 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక దీనికి సంబంధించి జూన్ 2వ తారీఖు రోజున ఈ తెలంగాణ గీతాన్ని కూడా ఆవిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరిపి ఇక పాటను కూడా తుది మెరుగులు దిద్దే కార్యక్రమం నడుస్తుంది. జూన్ 2వ తారీఖున ఇక ఈ తెలంగాణ జాతీయ గీతాన్ని ఏదైతే ఆవిష్కరించాలని చెప్పి కూడా భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు తెలంగాణ చిహ్నం సంబంధించి కూడా పలువురితో సంప్రదింపులు జరిపి రాజేశం చిత్రకారుడు గీసినటువంటి చిత్రాన్ని కూడా ఏదైతే పలు నమూనాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే మొదటగా జూన్ 2 నాడే ప్రారంభించాలి చిహ్నాన్ని అని చెప్పి భావించింది. అయితే ఒకవైపు ఎన్నికల కోడ్ ఉంది, మరోవైపు ఏదైతే ఎన్నికల సంఘం నుండి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు భావిస్తూనే ఇక మరి ఈ చిహ్నాన్ని 2వ తారీఖు విడుదల చేయాలా లేకుంటే మరికొద్ది రోజులు వేచి చూడాలా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం రూపొందించినటువంటి చిహ్నంలో ముఖ్యంగా రాచరిక పోకడలే ఉన్నాయి, కానీ ఏదైతే తెలంగాణకు సంబంధించి పోరాటం చేసినటువంటి అమరులు కానీ అలాగే తెలంగాణని ప్రతిబింబించేలా కూడా పూర్తి స్థాయిలో ఆ లోగోలో లేవు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేసేటువంటి చిహ్నంలో లేవు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి దాన్ని మార్చివేయాలని చెప్పి కూడా భావించి కొత్త చిహ్నాన్ని కూడా రూపొందించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఇప్పటివరకు బయటకు వచ్చినాయి కొన్ని నమూనాలు, అందులో పరిశీలించి చూసినట్లయితే ఒకవైపు వరి సాగు వ్యవసాయానికి సంబంధించి, ఇక మరోవైపు అమరుల త్యాగాలను గుర్తుకు చేసేలా అమరవీరుల స్తూపం, ఇక మరోవైపు బతుకమ్మ పండుగను గుర్తుకు చేసేలా కూడా బతుకమ్మ పూలను కూడా ఇందులో పొందుపరిచినటువంటి లోగో ఒకటి నమూనా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనిపైన మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒకవైపు ఎందుకు తెలంగాణ గీతాన్ని అలాగే చిహ్నాన్ని మార్చాల్సి వచ్చిందో, అలాగే తెలంగాణ గీతానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు కూడా వివరించబోతున్నారు. ఇందుకు సంబంధించి సాయంత్రం 4 గంటలకి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలను పిలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ గీతాన్ని ఏ విధంగా రూపొందించింది, అలాగే తెలంగాణ చిహ్నాన్ని కూడా ఎందుకు మారవలసి వస్తుంది అనే దానిపైన కూడా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుని వారికి కూడా ఎందుకు ఈ మార్పు చేసింది అనే దానిపైన కూడా వివరించనుంది. ఇక మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం గతంలోనే మేము తెలంగాణ కళాకారులతోటే ఈ తెలంగాణ చిహ్నాన్ని రూపొందించాం, ముఖ్యంగా కాకతీయుల సంబంధించి ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం, మరోవైపు చార్మినార్ను కూడా ఇందులో మేము తీసుకురావడం జరిగింది. కొత్త చిహ్నంలో చార్మినార్ కానీ కాకతీయ కళాతోరణం లేకుంటే మాత్రం మేము ఊరుకోమని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మేము తెలంగాణ కళాకారుని చేతనే ఈ చిహ్నాన్ని రూపొందించాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఏంటి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సాయంత్రం 4 గంటలకు, అంటే ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి ఇటు ఆ పాట రాసినటువంటి
అందశ్రీతో చర్చలు జరిపారు. ఇక అందశ్రీ ఏదైతే కోరుకున్న అతనితోనే మేము మ్యూజిక్ చేపిస్తున్నాం, కానీ మేము కావాలని చెప్పి ఇట తెలంగాణ కళాకారులను అవమానపరచట్లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అందశ్రీ కోరుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితోటే మేము ఈ సంగీతాన్ని ఈ పాటకు అందజేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి ఆందోళన ముఖ్యంగా చిహ్నంపై మార్పులు చేర్పులు చేస్తూ ఇటు కాకతీయ కళాతోరణం కానీ అలాగే చార్మినార్ని కూడా లేకుండా చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము మేము అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ చిహ్నాన్ని రూపొందించబోతోంది, ఏంటి రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఐడియాలు ఏంటి, అలాగే ఇప్పటివరకు ఉన్నటువంటి నమూనాలు అంటే చిత్రకారుడు రాజేశం గీసినటువంటి నమూనాలను ఈరోజు ఈ రాజకీయ పార్టీలను పిలిచి వారందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. ఓకే రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.